సో కేదార్నాథ్‌కి బెస్ట్ మంత్ అయితే మాత్రం నిజంగా చెప్తున్నాను మే, జూన్ మంతే. సో జూలై, ఆగస్ట్‌లో మాత్రం అస్సలు విజిట్ చేయకండి కేదార్నాథ్. ఎందుకంటే టోటల్‌గా వర్షం పడుతూనే ఉంటది. చాలా డేంజరస్ అనమాట. సో మొత్తం నేను ఇప్పుడు కేదార్నాథ్ తాలూకా మధ్య మధ్యలో ఏవేవి విలేజెస్ వస్తాయో చెప్తాను చూడండి. సో గౌరీకుండ్ తర్వాత జంగిల్ చెట్టి విలేజ్ వస్తది. తర్వాత భీంబలి, లించౌలి, ఆ తర్వాత కేదార్నాథ్ బేస్ క్యాంప్ అయితే వచ్చేస్తాం. అక్కడి నుంచి 1 కిలోమీటర్ కేదార్నాథ్ టెంపుల్. సో అలాగే మీరు హెలికాప్టర్ మీద నుంచి వెళ్ళాలనుకుంటే ఫటా అనే ఒక విలేజ్ అయితే ఉంటది. సో ఆ విలేజ్ ఎక్కడో అని కన్ఫ్యూజ్ అవ్వకండి. రుద్రప్రయాగ్ నుంచి మీరు వస్తారు కదా, సో ఆ రూట్ లో నుంచే సో సోన్ ప్రయాగ్ వెళ్ళక ముందే 14 కిలోమీటర్స్ ముందు ఉంటది. సో అక్కడ మీరు ఫటా విలేజ్ లో అయితే మీరు హెలికాప్టర్ అయితే ఎక్కచ్చు. సో వన్ సైడ్ అయితే 6000 రూపీస్ అయితే కాస్ట్ ఉంటది. సో ఇక్కడ ఉన్న వాళ్ళ షాప్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సో ఆఫ్టర్నూన్ 2 తర్వాత వెదర్ అయితే చేంజ్ అయిపోతుంది అని చెప్తున్నారు. సో ఇక్కడైతే మనకి టెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ ఎవరైతే నైట్ టైం స్టే చేయాలనుకుంటారో ఇక్కడైతే ఉండిపోవచ్చు. 600 నుంచి 1500 మధ్యలో అయితే కాస్ట్ ఉంటది, మనం బార్గెన్ చేసుకున్న దాన్ని బట్టే. సో కేదార్నాథ్ బేస్ క్యాంప్ కి అయితే ఇప్పుడే రీచ్ అయిపోయాను. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూడండి, ఇక్కడే హెలికాప్టర్ అనేది ల్యాండింగ్ అవుతుంది. సో మార్నింగ్ 7 కి స్టార్ట్ చేస్తే ట్రెక్కింగ్, ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది. సో ఫైనల్లీ కేదార్నాథ్ అయితే రీచ్ అయ్యాను. అండ్ వెదర్ కూడా ఇప్పుడు సడన్ గా చేంజ్ అయిపోయింది. ఓ పక్క ఎండ, మరో పక్క చినుకులు. చాలా వింతగా అయితే ఉంది ఇక్కడ వెదర్ అయితే. సో ఇప్పుడే నాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది.